సంబంధించిన అంశం ప్రశ్నార్థకమైంది అధ్యక్ష. అది పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ దేశంలోనే కాదు, నాకు తెలిసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం హోమ్లెస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఇండ్లు ఇవ్వాలనే ఒక ఆలోచన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చేసిన సమున్నతమైన పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఈ ఏదైతే 5 లక్షల పైచిలకు ఈరోజు ఇండ్లు అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా విపక్షాలు ప్రతిసారి కూడా ఆ ఇండ్లకు సంబంధించిన బిల్లులు దాదాపు 5,200 కోట్ల పైచిలకు మంత్రి గారు విడుదల చేసినప్పటికి కూడా ఆ ఇండ్ల పథకంలో అవకతవకలని అది ఇది అని చెప్పి రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. కాబట్టి నా విజ్ఞప్తి గౌరవ మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా 3,500 ఇండ్లు ఇచ్చి మళ్ళీ నియోజకవర్గానికి ఒక 3,500 ఇండ్లు ఇచ్చి పేద ప్రజల యొక్క ఆర్తిని తీర్చాలని వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి అధ్యక్ష, ఇంత త్వరితగతిన ఈ ఇండ్ల నిర్మాణం పూర్తవుతున్నప్పటికి కూడా మరి వాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు దీన్ని కొంచెం అనుమానాస్పదంగా చేస్తున్న పరిస్థితుల్లో నేను క్వశ్చన్ వేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. సగటు మనిషికి ఈరోజు ఉపయోగపడే కార్యక్రమాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న క్రమంలో విపక్షాలు కూడా సహకరించే విధంగా ఉండాలి తప్పితే దాని మీద అసత్య ప్రచారాలు సత్యదూరమైన ప్రచారాలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం లేదని చెప్పి వారికి తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు వచ్చే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్లో మళ్ళీ 3,500 ఇండ్లు నియోజకవర్గానికి కనుక వారు కేటాయిస్తే మంచిగా ఉంటుందని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైతే దాంట్లో మండలి సభ్యులకు కూడా కొంత అవకాశం కల్పించేటట్టుగా వారు చర్యలు తీసుకోవాలని వారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మత్స్యనాచారి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం ప్రతి నియోజకవర్గం యూనిట్గా చేపడతాం.